హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఎన్నికలు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మన ఏపీలో ఒకవైపు బగబగమండే వేడి, ఇంకోవైపు సెగసెగలాడే ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు అన్ని కూడా రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వచ్చేదని ధీమా వ్యక్తం కూడా చేస్తున్నారు. ఇంకా మేమే అధికార పగ్గాలు చేపట్టేదని జోరుగా కూడా ప్రచారం కూడా చేసుకుంటున్నాయి. సో నేను ఇప్పుడైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఉన్నాను. ప్రస్తుతం నేనైతే పబ్లిక్ లోనే ఉన్నాను. సో వాళ్ళ ఆప్షన్ అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది, వాళ్ళకు ఎవరొస్తే బాగుంటుంది, ఎవరొస్తే డెవలప్ జరుగుతుంది, ప్రజలు ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు, ప్రజలు ఎవరిని సీఎం చేయాలనుకుంటున్నారు, ప్రజలను అడిగే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది మీరు ఆ పార్టీకి చెందిన వాళ్ళు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకే అనుకూలంగా సర్వే చేస్తున్నారు, వీళ్ళకే అనుకూలంగా సర్వే చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఛానల్ నిజాయితీగా వ్యవహరిస్తుంది, నిజాయితీగానే ముందుకెళ్తుంది. జెన్యూన్ గానే నేను పబ్లిక్ సర్వే తీసుకుంటున్నాను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనం చెప్పండి, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ సారే మళ్ళీ సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క హౌస్ ని, ప్రతి ఒక్క నిరుపేద వాళ్ళని టచ్ చేశారు కాబట్టి ఇంకా 5 years కంటిన్యూ చేస్తే ఏమన్నా పేదగా ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇంతవరకు ఏ ప్రభుత్వము ఇన్ని స్కీములు ఎవ్వరికి ఇవ్వలేదు. నవరత్నాలు అంట, హౌసింగ్ వి, ఇంకా ఎక్సెట్రా, పెన్షన్స్, ఇలా ఇంత హెవీ అమౌంట్ ఎవ్వరికి పబ్లిక్ కి, పేదవాళ్ళ వరకు ఎక్కడ చేరలేదు. జగనన్న అయితే ప్రతి ఒక్క వాలంటీర్ని పెట్టి ఇంటింటికి తీసుకెళ్లారు. ఎక్కడ నిరుపేదలు అసలు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేరా అని కానీ వాళ్ళకి తెలియదు. కానీ వాలంటీర్ ద్వారా వాళ్ళకి అన్ని చేరేట్లు చేశారు. ఇంకా 5 years ఉంటే ఇంకేమన్నా చేస్తారు అనే హోప్ ఉంది. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రెండు కలిసిపోయాయి కదా, దీని వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏమి అవ్వదు అనుకుంటున్నాం మేమైతే. ఎందుకు అవ్వదు అనుకుంటున్నారు? ప్రతి ఒక్క ఇంట్లోనూ స్కీమ్ ఉంది, ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి వస్తున్నాయి. కాకపోతే ఇప్పటి వరకు వాళ్ళు ఏం మేనిఫెస్టోలో ఏ స్కీమ్ పెడతారు, ఏ పెట్టరు అనేది ఇంతవరకు రిలీజ్ చెయ్యలేదు. వాళ్ళు చెప్పారు కదా ఇంతకు ముందు, మనకి వాళ్ళకి జగన్ ఇచ్చినంత కన్నా ఎక్కువ ఇస్తాము, రిలీజ్ అన్ని ఉచిత ప్రయాణం అన్నారు. ఉచిత ప్రయాణం ఇస్తే ఏం లాభం ఉంది? ఆటో వాళ్ళు, టాక్సీ వాళ్ళు, టాక్సీ వాళ్ళు వీళ్ళంతా ఏమవుతారు? ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళు రోడ్డు మీద పడతారు కదండి. అది లేదు కదండి మన మేనిఫెస్టోలో. ఇక్కడ జగన్ సార్ మేనిఫెస్టోలో ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే నిరుపేదగా వాళ్ళు, కొంతమంది అయితే తినడానికి కానీ లేని వాళ్ళకి కానీ హెల్ప్ చేశారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు కొంతమందిని అడిగితే అభివృద్ధి జరగలేదు ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే అది ఫైనాన్షియల్ గా కొన్ని బ్యాకప్ అయ్యి, దానివల్ల ఎవరికి సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. సంక్షేమ పథకాలు అనేటివి అందరికీ అందాయి. అభివృద్ధి జరగలేదంటే మనకి 3 ఏళ్ళు కరోనానే అనింది. కరోనాలో ప్రతి ఒక్క పేషెంట్ కి హెల్ప్ చేశారు. కరోనా వచ్చి ఫేస్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో ఉచిత ఫుడ్ అంతా, వాళ్ళకి ఏ మెడిసిన్ కావాలన్నా అన్ని హెల్ప్ చేశారు. ఇంకా 2 years మిగిలింది. ఈ 2 years లో చేస్తూ ఉన్నారు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అది ఎప్పటి వరకు ఫినిష్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు కదండి. ఇప్పుడు జనాల మీదే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, ఇట్లా అప్పుల పాలు చేస్తున్నాడు అని చెప్పేసి కొందరు. అప్పుల పాలు అంటే దానికి కొన్ని ఉన్నాయి. మనకి సెంట్రల్ నుంచి కొన్ని వస్తున్నాయి, ఇక్కడ స్టేట్ లో కొన్ని చెయ్యాలంటే, కొన్ని డెవలప్ చేయాలా, రాజధాని అట్లా డెవలప్ చేయాలా అంటే కొన్ని ఉంటేనే, ఎక్స్పెండిగా ఉంటేనే అమౌంట్ కొంచెము స్టేట్ కి లాభం వస్తుంది అని, స్టేట్ దేని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని మీద ఉంటుంది తప్ప జగన్ సార్ వాంటెడ్ గా ఇది పెంచండి, ఇది చేయండి అని ఎవరికి చెప్పలేదు కదండి. వైసీపీ ప్రభుత్వం పెరిగాయి, నిజమే. ఏ ప్రభుత్వం ఉన్నా సెంట్రల్ పెంచితే ఏ ప్రభుత్వం ఉన్నా పెరుగుతాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం వల్ల సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. సోమరిపోతులు ఎవరు? వాళ్ళకి బాగా లగ్జరీగా ఉండే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు స్కీములు. 6 step వాలిడేషన్ ఉంటుంది. ఆ వాలిడేషన్ పట్టే ఇస్తారు. కారు, ఎలక్ట్రిసిటీ 300 కంటే ఎక్కువ ఉన్నా గానీ తీసేస్తారు వాళ్ళ పథకం. అవన్నీ లేని వాళ్ళకే, పేద వాళ్ళకే ఇచ్చారు. సోమరిపోతులు ఎలా అవుతారు దీని ద్వారా చెప్పండి? సో ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీనే వస్తుంది, జగన్ సారే సీఎం అవుతారు అని మా హోప్. ఖచ్చితంగా 99% అవుతారు. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ 5 years సీఎం అయితే
మనకి అభివృద్ధి ఏం కావాలన్నా అది జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు రాబోయే ఎన్నికలు చాలా వేడిగా ఉన్నాయి, తొందరలో కూడా ఉన్నాయి. ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది. ఎందుకన్నా? ఆయన డైరెక్ట్ బెనిఫిట్స్ ఇప్పుడు ఎవరికన్నా కానీ పెన్షన్ పాపం ముసలి వాళ్ళకి 1వ తేదీనే పోయి ఇస్తున్నాడు, వాలంటీర్ పోయి ఇంటికి పోయి ఇస్తున్నాడు. రైతులకు కొద్దిగా ఏం చేయలా, ఇంకా సామాన్యులకైతే మా పేద ప్రజలకైతే బాగా చేస్తాడు. నేనైతే రైతు అయినా కూడా రైతుకి ఏం పెద్దగా బెనిఫిట్స్ ఏం లేవు ఈ ప్రభుత్వం. రైతు భరోసా అవన్నీ ఇస్తున్నారంట కదా. రైతు భరోసా అదేం పెద్దగా అదేం పెద్దగా ఏమి ఇచ్చింది ఏంది, 6,000 ఏంది అదేంది చెప్పు, అదేమి ఇచ్చినట్లు. మామూలుగా అయితే బాగా చేస్తున్నాడు. పక్క ప్రభుత్వం చూసుకున్నట్టయితే మేము కూడా సంక్షేమ పథకాలు ఇస్తాము, అంతకు మించి చేస్తాం అంటున్నారు. వాళ్ళని ఏమంటారు మీరు? అది ఆయన ఇచ్చేదానికి ఇంతకన్నా ఎవరు ఇచ్చేకి లేదు. అది బడ్జెట్ వైజ్ గా చూసుకున్నా కూడా ఈయన కన్నా ఇంకా ఇచ్చేదానికి ఇంక వాళ్ళే ఇంకా వేరే రకంగా ఏం చేసేకి నాకు తెలిసి ఇంతకన్నా ఇచ్చే నాయకుడు రాడు. ఇప్పుడు ఇంత ఇవ్వడం వల్ల దేశం అప్పుల పాలైపోతుంది, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతుంది అంటున్నారు. అది అంతా ఊరికే బోగస్ అంతే. అప్పులు ఆల్రెడీ ముందు ప్రభుత్వాలు ఈ రోజు వస్తున్నట్లు అప్పులు చేసేకి ముందు నుంచి అప్పులు ఉన్నాయి, రాష్ట్రానికి ఉన్నాయి, దేశానికి ఉన్నాయి. అదేం పెద్దగా జెన్యూన్ గానే చేస్తున్నాడు. డైరెక్ట్ బెనిఫిట్ వస్తున్నాయి కాబట్టి జనాలకు ఎవరు మధ్యలో ఏం తినేది ఏం లేదు, డబ్బులు డైరెక్ట్ జనాల అకౌంట్ లేక డబ్బులు పడుతున్నాయి, ఖర్చు పెడతారు కదా, మళ్ళీ గవర్నమెంట్ కి అధికం కదా. నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు తొందరలో ఉన్నాయి, ఎన్నికల హడావిడి ఎక్కువ జోరుగా జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి? మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తేనే మంచిది. అవునా? దేనికి? జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు, అమ్మఒడి వస్తా ఉంది, 40 ఏళ్ళకి పింఛన్ వస్తాం, మా ఇంట్లో 3,000 పింఛన్ వస్తాం, మాకు అన్ని లబ్ధి బాగానే ఉన్నాయి. అంటే వేరే ప్రభుత్వం కూడా అంతకు మించి ఇస్తా అంటున్నారు కదా. ఎన్నిసార్లు చెప్పిన మాట చెప్తా చేతలతో చూపించాడు. ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ పొద్దున్న చెప్తా మాట ఓ మాట కూడా సగం చెప్పాం. అది ఇన్ని పథకాలు ప్రజలకు ఇస్తారు కదా, సోమరపోతులు చేస్తున్నారు అని పక్క వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళ సమస్య. ఇప్పుడు మా సన్న మొన్నలో పేద వాళ్ళకి అన్ని పథకాలు అన్ని వస్తున్నాయి, అంతా బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే బాగుంది. అంటే ఇంకా ఏం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? మాకు మంచి జగన్ వచ్చి మన రాజధాని ఇక్కడంతా అన్ని బాగుంటుంది. అమ్మఒడి మాకు అన్ని వస్తాయి. మా ఇంట్లో మేము పక్కా బంధువులైనా కూడా మేము జగన్ కి అభిమానంగా చేస్తాం. ఓకే. నమస్తే అండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు చాలా దగ్గరగా ఉన్నాయి, మీకు ఎవరు సీఎం అయితే బాగుంటుందో అనిపిస్తుంది? నాకు నారా చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం సార్. ఎందుకు? ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రి. ఆయన చాలా తెలియక ఉన్నప్పుడు ప్రభుత్వంలో కొన్ని ఏమన్నా చేయకుండా పోవచ్చు, కానీ ఆయన ఉంటే చాలా బాగుంటుంది. అన్నా క్యాంటీన్లు అంట మంచి చెడ్డ బాగా ఫ్యూచర్ లో ఏదో ఆయన ఏమో చేసినారని అది ఇది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవి మొదట ఆయన జైల్లో పెట్టించడము అవన్నీ జరిగినాయి. సహజంగా ముఖ్యమంత్రి అనగా ప్రతి ఒక్కరికి ఉంటాయి సరే. ఇతను ఏమైనా తెలియక చేయవచ్చు తప్పులు, కానీ అతను సీఎం అయినాక కానీ చేస్తాడు. అతను చాలా సార్లు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఒకసారి సీఎం అయినప్పుడు కూడా అసలు ఎన్నో చోట్లకు పంపించే కూడా లైసెన్స్లు ఇచ్చినాడు. ఎక్కడ కూడా మధ్యలో మీటింగ్లు కానీ ఏమి ఇబ్బంది లేకుండా చేసినాడు. కానీ నేనైతే ఎక్కడెక్కడ అంటే ఆయన అన్ని చాలా ఇబ్బంది పెట్టినాడు సమస్యల వల్ల. కానీ అనుభవం ఎక్కువ ఉంది ఆయనకు. చంద్రబాబు నాయుడు ఆయన మంచివాడు అయినా, కానీ నాకైతే చంద్రబాబు నాయుడు రావాలని చాలా ఇష్టం. లేదు నాకు ఈయన అభిమానం వల్లే నేను చెప్తాను. ఏంటంటే ఈయన బాగా ఉంటుంది ప్రభుత్వము, అందరికి అందిస్తున్నాడు. కానీ చాలా మంది ఇబ్బందులు కూడా పెడుతున్నాడు మాకు. చాలా ఇసుకలో మాకు ట్రాక్టర్లు పేదవాళ్ళం ట్రాక్టర్లు ఉంటాయి, అవి పట్టుకోవడము, ఇసుకలో లైసెన్స్ అవి లేవడము. ఈ ఇండ్లు పెట్టినాము, డబ్బు ఉన్న వాళ్ళకైతే బాగా ఇస్తాడు. ఇండ్లు ఏమైనా పలికిబడి లేకపోతే ఏమి ఇండ్లు ఇవ్వరు. ఈసారి చాలా బాగా మంచి పనులు చేస్తాడు. బాగా అన్ని మంచి పనులు అంటే అందరికి పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఇప్పడము, మంచిగా ఇల్లు ఇవ్వడము, మంచి చదువులు పిల్లలకి మంచి చెడ్డ అన్ని బాగుంటాయని నాకు. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నా. సో ఇప్పుడు ఎన్నికల వేడి తొందరలో ఉంది, సో ఎవరు వస్తే సీఎం బాగుంటుంది అనుకుంటారు? అంటే మాకు తెలిసి ఇప్పుడు స్టూడెంట్స్ గా ఉండొచ్చు కదా, జాబ్ లేని పీపుల్స్, మాకైతే చంద్రబాబు వస్తే బాగుందని మేము అనుకుంటున్నాం. ఎందువల్లంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మేమే చాలా చూస్తున్నాం. ఉన్న జాబ్స్ కానీ పెరిగేస్తున్నారు. ఇంకా ఫ్రెషర్స్ గా మేమే బీటెక్స్ అంతా ఖాళీ అయిపోయి ఇంకా చాలా మంది ఉన్నాం. జాబ్స్ పంపిస్తాం పెడతాం అని చెప్పేసి ఇంతవరకు ఒక్క జాబ్స్ కానీ మాకే మొదలలేదే. మళ్ళీ మా స్టూడెంట్స్ అంతా ఏమైపోవాలి బ్రో, మా ఫ్యామిలీస్ అంతా ఏమైపోవాలి. అందువల్ల మేమైతే చంద్రబాబు గారు వస్తే ఎవరి మీద మాకు అంత హోప్స్ లేదు. కాకపోతే వస్తే తనైనా జాబ్స్ ఏమో అవుతాడేమో, ఆ జాబ్స్ వల్ల మాకంటూ ఒక స్టూడెంట్స్ వాళ్ళకన్నా హెల్ప్ అవుతుందేమో ఒక నమ్మకంతో మేము చంద్రబాబుకి అయితే అర్థమని అనుకుంటున్నాం బ్రో. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి లేదనుకుంటున్నారు మీరు? ఎలాంటి అభివృద్ధి అంటే అందరికి తెలుస్తుంది కదా ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అంటే ఉన్నదంతా ఇంకా కోల్పోతూనే ఉన్నాం, కానీ దాని నుంచి మనకు వచ్చేది ఏం లేదు కదా బ్రో. కొందరైతే సంక్షేమ పథకాల వల్ల మంచిగా లబ్ధి పొందుతా అంటున్నారు,
మీరేం చెప్తారు దానికి? స్టార్టింగ్ డాన్స్ లేదే అవంతా. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇస్తున్నారు, అవంతా స్టార్టింగ్ డాన్స్ లేదే. స్టార్టింగ్ నుంచి ఇస్తున్నారు కదా bro. ఎక్కడ వస్తున్నాయి బ్రో? అమ్మఒడి అంటే ఇట్లా ఇప్పుడు నా కాలేజ్కి నాకే రాలేదు బ్రో, నాకే విద్యా అసలు దీవెన అలాంటివి. నాకు రాలేదు. మళ్ళీ మాకు సొంత ఇల్లు లేదు, ఏమీ కానీ లేదు. నాకు వచ్చే ఫీజే కట్ అయిపోయింది అసలు. కారణం ఏమి చెప్పారు? కారణం ఏమని చెప్పిన అసలు రేషన్ కార్డే పెరికేశారు బ్రో మాకు. ఆ కారణం అయితే మేము ఎందుకు ఏమంటే వాళ్ళు ఏం మాట్లాడటం నడతా అంటే వాళ్ళకి క్యాన్సిల్ చేసేయమన్నారు, క్యాన్సిల్ చేసేసినాం అంతే, ఇంకేం కానీ చెప్తాం బ్రో. అంటే ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటారు నెక్స్ట్ సీఎం వస్తే? ఎలాంటి అభివృద్ధి ఏందో బ్రో, మెయిన్ వచ్చేసి లిక్కర్స్ అంతా మార్చేయాలి బ్రో, చీప్ లిక్కర్స్ అంతా మార్చేసి చాలు బ్రో. ఇంకేం ఫస్ట్ బ్రాండెడ్ పెట్టమని. మంచి బ్రాండెడ్స్ అవి కాకుండా ప్లస్ కాలేజ్ దగ్గర అట్లా కాకుండా ఏమన్నా దూరం ప్లేస్ లో పెట్టుకుంటే ఇదంతా అన్ని దూరంగానే కదా ఉంది. మద్య షాపులు అన్ని ఊరు బయటే ఉన్నాయి. ఎక్కడ బ్రో ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్ది ముందర పోతే నాకు రేట్ వస్తుంది. అది బార్ అండ్ రెస్టారెంట్. నో బ్రో, ఇట్లా పోతాం మనము, అక్కడ అక్కడ ఒక వైన్ షాప్ వస్తుంది, మళ్ళీ ఇంకొద్ది ముందర పోతే అక్కడ ఒక వైన్ షాప్ వస్తుంది, మళ్ళీ దానికి కొద్ది ముందర పోతే ఇంకొక వైన్ షాప్, గుడి పక్కనే ఉంటాయి కదా వైన్ షాప్. మళ్ళీ ఇంకేం కావాలి చెప్పండి బ్రో అసలు. ఓకే బ్రో, మంచిది, థ్యాంక్ యూ. ఎన్నికలు చాలా తొందరలో ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలు అన్ని బాగా అందుతా ఉన్నాయి. ఏదో పింఛన్లు ఇవి అవి అంతా బాగా ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఇలా ఇవ్వడం వల్ల ప్రజలందరూ సోమరపోతులు అయిపోతున్నారు అని అందరూ కొందరు అంటున్నారు. దానికి మీరేమంటారు? అనుకునే వాళ్ళు రకరకాలు అనుకుంటారు, ఆనందపడే వాళ్ళు ఆనందపడతారు. చాలా అప్పుల పాలైంది కూడా అంటున్నారు, దాన్ని ఏమంటారు మీరు? అది ముందే ప్రూఫ్ అయింది, అది టీడీపీ హయాంలో కూడా అప్పుల పాలైంది అని కూడా చెప్పుకుంటా ఉన్నారు. అది మనకేం తెలుసు, అప్పులు ఎవరు ఏం చేసుకుంటారో, ఎవరు వచ్చినా అప్పులు చేసేదే. ఈయనైతే పంచుతా ఉన్నాడు. దీని అభివృద్ధి జరగలేదని కొందరు అంటున్నారు, దానికి ఏమంటారు మీరు? అంతా రకరకాలు అనుకుంటారు, రాజకీయంలో రకరకాలు అనుకుంటారు. మీకేమనిపించింది ఇప్పుడున్న సీఎం గారి గురించి? మాకు బాగా పరిపాలిస్తారు, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు? మాకు లేకపోయినా కూడా మాకైతే అందలే, మాకు ఉన్నాయి కాబట్టి మాకు అందలే, లేని వాళ్ళకి అందరికి అందుతాండే. అంటే ఇంకా ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటారు మీరు? అభివృద్ధి ఈసారి వస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడేమో అని ఇది.